కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటవీ ప్రాంతంలో 2 పులులు సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పెద్ద పులి కోసం ఫారెస్ట్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. వాంకిడి సమీపంలో పులి గాండ్రింపు విన్నామంటూ రైతులు చెప్తున్నారు. పెద్ద పులి పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే పులి భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. గత 5 రోజుల నుంచి చూస్తుంటే ఇటు పులి భయం తోటైతే ప్రజలు బంబేలెత్తిపోతున్నారు. ఈరోజు ఉదయం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే 2 పులులు సంచారం చేసినట్టయితే వార్తలు వస్తున్న నేపథ్యంలో అయితే ఇటు ఇట్కల్ పహాడ్ గ్రామంలో ఏదైతే పులి సంచారం చేసిందో అదే పులి సిర్పుర్టి పెద్దబండ వద్ద అయితే కనిపించినట్టు రైతులైతే చెప్తున్నారు. దానికి సంబంధించిన పాదముద్రలను కూడా గుర్తించినట్టు ఇటు అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఇటు వాంకిడి మండలంలోని పత్తి చేనులో పత్తి ఏరే క్రమంలో అయితే ఒక రైతుకు పులి గాండ్రింపు వినబడడంతో అయితే అతడు కొంచెం భయాందోళనకు గురై అక్కడికక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోయినట్టయితే సమాచారం ఉంది. ఏది ఏమైనా కూడా ఇప్పటికీ పత్తి చేనులలో అయితే పత్తి ఏరడానికైతే ఎవరు రాలేని పరిస్థితి అయితే ఎదురవుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు పత్తి చేనులు ఎంత నిర్మానుష్యంగా మారిపోయాయంటే ఈ సమయంలో కూడా పత్తి ఏరడానికైతే ఎవరు రాని పరిస్థితులు అయితే ఉన్నట్టయితే ఉంది. ఇప్పుడు ఏదైతే పులి భయంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే పత్తి రైతులకైతే తీవ్ర ఆటంకం అయితే ఏర్పడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే నిన్న జరిగిన ఏదైతే ఇట్కల్ పహాడ్ గ్రామం దగ్గర ప్లాంటేషన్లో పులి పాదముద్రను గుర్తించిన అటవీ శాఖ అధికారులు ప్రస్తుతానికైతే నిన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా పాదముద్రలను అయితే గుర్తించడం జరిగిందని అయితే చెప్పారు. తెలంగాణ సరిహద్దు గ్రామంతో పాటు మహారాష్ట్ర ప్రాంతంలో ఒక క్యాటిల్ కిల్ జరిగిందని అయితే అధికారులు అయితే ధృవీకరించారు. దానికి సంబంధించి 2 శాంపిల్ని అయితే హైదరాబాదు CCMB పంపించడం జరిగిందని అయితే ఫారెస్ట్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. దాడి చేసింది ఒకే పులా లేదంటే మరి వేరే ఏదైనా పులి దాడి చేసిందా, 2 పులులు ఉన్నాయా లేదంటే ఒకే పులి క్యాటిల్ కిల్ చేసిందని అయితే ఇంకా దానికి పూర్తి సమాచారం అయితే లేదు. దానికి సంబంధించి హైదరాబాద్కి అయితే రిపోర్ట్లు వచ్చిన తర్వాత హైదరాబాద్కు పంపించిన శాంపిల్ రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే దానికి పూర్తి సమాచారం ఉంటుందని అయితే చెప్పారు. ఏది ఏమైనా కూడా మహారాష్ట్ర గ్రామం సరిహద్దు నుంచి 8 కిలోమీటర్ల దూరం కావడంతో అయితే మళ్ళీ పులి వచ్చే అవకాశం ఉంది అని అయితే అధికారులు చెప్తున్నారు. ఇట్కల్ పహాడ్ గ్రామంలో ప్రస్తుతానికి 21 ట్రాప్ కెమెరాలు అమర్చడం జరిగింది. అదేవిధంగా ఆసిఫాబాద్ కాగజ్నగర్ మొత్తం చూసినట్టయితే ఆసిఫాబాద్లో పులి భయం, కాగజ్నగర్లో పులి భయం. మొత్తానికైతే ఇప్పటికీ కాగజ్నగర్ డివిజన్లో 100 ట్రాప్ కెమెరాలను అయితే అమర్చడం జరిగింది. ప్రస్తుతం అయితే గ్రామస్తులంతా జాగ్రత్తగా ఉండాలని అయితే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా 4 సభ్యులతో కూడిన దాదాపు 35 టీంలను అయితే రంగంలోకి దిగారు. అవగాహన అయితే కల్పిస్తున్నారు. ప్రజలు ఎక్కడైనా పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని అయితే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. పులి ప్రస్తుతం సరిహద్దు ప్రాంతంలోనే సంచరిస్తుందని అయితే అధికారులు చెప్తున్నారు. మహారాష్ట్ర ప్రాంతం దగ్గరగా ఉండడం వల్లనే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటుందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. పులి రోజుకు సుమారు 30 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే ఇప్పటికీ అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా పత్తి రైతుల కోసం అవగాహన కల్పిస్తున్నారు. పత్తి రైతులకు మాస్కులు పంపిణీ చేశారు. పత్తి రైతులకు కంపల్సరిగా పత్తి ఏరే క్రమంలో అయితే మాస్కులు ధరించి పత్తి వేరాలని అయితే అధికారులు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే పత్తి వేరే క్రమంలో వంగి పత్తి వేరుతాం కాబట్టి పులి ఒకవేళ వెనుక నుంచి ఎవరో పశువు అనుకొని వెనుక నుంచి అది దాడి చేస్తుంది, అది అటాక్ చేస్తుంది, పులి పంజా వేస్తుంది. కాబట్టి కంపల్సరిగా పత్తి వేరే క్రమంలో మాస్కులు పంపిణీ చేశారు. మాస్కులు ధరించుకోవాలి. వెనుక నుంచి చూసినా కూడా పులికి ఎలాంటి సందేహాలు రాకుండా పులితో చాకచక్యంగా ఉండాలని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా పులి భయంతో అయితే అధికారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, కాగజ్నగర్ నుంచి.